మరి నెగ్గిన కాంచి కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎంతో శాంతంతో, ఎంతో ఓర్పుతో, ఎక్కడ కోపం లేకుండా ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మరి ఆయనకు వచ్చిన సమస్యల్ని మరి ప్రజావేదిక డైలీ మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పెట్టి అధికారులు పెట్టి వచ్చిన సమస్యను పరిష్కరిస్తూ అటు ఆయన సొంత నిధులను కూడా ఖర్చు పెడుతూ, ఎందుకంటే మళ్ళీ నాకు ఎమ్మెల్యే అవునా అవ్వకపోయినా పర్లేదు, నేను నా పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చేసాను, నాకు ఉన్న ఆస్తి ఖర్చు పెట్టైనా సరే ఈ నియోజకవర్గానికి ఒక మంచి దారి చూపించాలి, ఓ మంచి పరిపాలన చూపించాలి అని మంచి ఆలోచన తేలుతూ మరి ఎవరైనా తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, కింద స్థాయి నుంచి కానీ ఎవరొచ్చినా వాళ్ళు చెప్పిన పని చేస్తూ, అంతేగాని మీ పెద్ద నాయకులు కూడా రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు చెప్పాలి అనుకోకుండా ప్రతి వ్యక్తిని కలుపుకెళ్తూ మరి చక్కటి పరిపాలన అందిస్తున్న తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇవాళ కూటమిని ఏదైతే రాష్ట్రంలో అధికారులు ఉందో ఆయనకున్న స్నేహాల ద్వారా మరి అటు ఎన్ఆర్జీ ఫండ్స్ కానీ, అటు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న పరిచయాలు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఆయనకున్న అభిమానాలు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆయనకున్న గౌరవంతో మరి రకరకాల శాఖల నుంచి నిధులు తీసుకొచ్చి ఈరోజు తాడేపల్లిలో అభివృద్ధిలో మరి నియోజకవర్గాన్ని ముందుకు పరిగెట్టించి, ఇంకా ప్రజలు చూస్తున్నారు, ఇవాళ చాలా మంది ప్రజలు చెప్తారు ఇవాళ రోడ్లు చాలు మనకి మిగతా విషయాలు అలాగున్నా జరిగిన 10 సంవత్సరాల నుంచి తాడేపల్లి రోడ్ల పరిస్థితి ఏంటి, ఇవాళ రోడ్ల పరిస్థితి ఏంటి? ఒక మెయిన్ నేను భారతీయ జనతా పార్టీ కూటమి సభ్యుడిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఇవాళ P4 లో జిల్లాలోనే మొదటి స్థానం వచ్చింది. ఇవాళ ఆయన అభినందించకపోగా మొన్నటి రోజున కూటమి విజయోత్సవ సభ అధికారుల సమక్షంలో పెద్ద ఎత్తున జరిగింది. అది అధికారులు మా ఎమ్మెల్యే గారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంఆర్ఓ చెప్పాడు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది మీరు రావాలని. మా బీజేపీ ఇన్ఛార్జ్ జీతకూర తాతయ్య గారు కూడా ఎంఆర్ఓ గారే చెప్పారు. అంటే ఒక జ్యుడిషియల్ అధికారి యొక్క పవర్ మీకు అంత చీప్ గా ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీకు పిలుపు వచ్చిన తర్వాత కూడా మీ వ్యక్తిగత స్వార్థం కోసం, కేవలం మీ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం ఎమ్మెల్యే గారి మీద మీరు ఆ రకమైన సంభాషణ మాట్లాడడం మాకు చాలా బాధాకరం. ఒక మంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, కూటమి 10 సంవత్సరాలు ముందుకెళ్తుంది అంటే ఇంత గొప్ప ఎమ్మెల్యేకి మరలా కూడా ఆయనే ఎమ్మెల్యేగా పోటీ చేసి అద్భుతమైనటువంటి మెజార్టీతో నెగ్గుతారని ప్రజలు చెప్తా ఉన్నారు. 80% ప్రజలు చెప్తా ఉన్నారు. మళ్ళీ బొలిశెట్టి శ్రీను గారే మాకు ఎమ్మెల్యేగా రావాలి, మంత్రిగా అవ్వాలని. ఆయనకు వచ్చే మంచి అవకాశాలని మీరు గండి కొట్టడానికి నేను కంప్లైంట్లు ఇప్పుడు దాకా పెట్టలేదు, కంప్లైంట్లు పెడతాను అనే పదం కూడా మీరు మాట్లాడడం చాలా బాధాకర విషయం. భారతీయ జనతా పార్టీ కూటమి నాయకత్వానికి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తా ఉంది. మీరైనా ఎమ్మెల్యే గారైనా ఎవరైనా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులుంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప మీడియా పరంగా మాట్లాడడం అది మంచి పద్ధతి కాదని కూడా మేము ఈ సభాముఖంగా మీకు చెప్తా ఉన్నాం. ఎంచుకుంటుంటే మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయమంటాడు. ఈ రకంగా ఉంటే మమ్మల్ని సస్పెండ్ చేయమని అది మరి ఈయనే సుప్రీం అవుతే ఈయన జాతీయ స్టేట్ అధ్యక్షుడేమో చేస్తాడు, అది వేరే సంగతి అనుకో. మేము పార్టీ కోసం కట్టుబడి ఉన్నాం 200%. ఇది ఎలా ఉంటే ఎమ్మెల్యే గారి మీద ఏమో లేనిపోని బురదలు చల్లడం. మీరు చేసినవి కూడా తప్పులు ఉన్నాయి కొన్ని, అవన్నీ ఇక్కడ మాట్లాడలేము. మాకు తెలుసు, ప్రజలు అనుకుంటున్నారు, వింటున్నాం. ఇవన్నీ మేము చెప్పలేం, కానీ మీరు ఇవన్నీ తెలుసుకోండి. మీకు ఏదన్నా గ్యాప్ ఉంటే కూర్చుని మాట్లాడుకోండి, సరి చేసుకోండి. మేమేం వద్దట్లేదు, మేమేం చెడగొడతలేదు. అందరూ కలిసి ఉండాలని మా కోరిక. 3 పార్టీలు కలిసి ఎదరికెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక, పవన్ కళ్యాణ్ గారి కోరిక, మోడీ గారి కోరిక. మేము కూడా 3 పార్టీలకి సపోర్ట్ చేస్తాం. 3 పార్టీల ఎమ్మెల్యే గారిని బొలిశెట్టి శ్రీను గారికి. మేమేం తప్పు చేస్తున్నాం? మీరు తప్పులు చేసి మమ్మల్ని అంటారేంటి? ఇవన్నీ మీరు తెలుసుకోండి. మీరు నా నోరు తెలిస్తే నేను ఎంత దూరం అన్నా వెళ్తానంటే మీరు ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి, మాకెందుకు అయ్యింది. మీరు ఇక్కడి నుంచి ముంబై వెళ్తారా, అమెరికా వెళ్తారా, ఎక్కడి దాకా వెళ్ళాలంటే అవన్నీ మాకు అనవసరం. దూరాల దగ్గరలో మాకు అనవసరం. మాకు పార్టీ తెలుగుదేశం,
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి దగ్గర ప్రతి తెలుగుదేశం వాడికి న్యాయం జరుగుతుంది. తప్పుడు రాతలు రాస్తే ఆ మీడియాలో వచ్చిన వాటిని కూడా ఖండించి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు మనందరం కలిసే ఉన్న వాళ్ళు పిలిచి మీరు మాట్లాడి మీరు ఏదైనా తప్పు చేస్తే నేను మాట్లాడతానని చెప్పి మీరు సర్ది చెప్పి తగును సరిచేయటం మానేసి మీరు నా మీద ఎస్ఐకి సిఐకి ఫోన్ చేసి కేసులు పెట్టమంటున్నారంటే మీరు ఏ ఉద్దేశంతో మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చెప్పి నేను సభాముఖంగా అడుగుతున్నాను. ఇదే నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారు లేకపోతే మా పరిస్థితి ఏంటని కూడా నేను పత్రికాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు దయచేసి ఇప్పటికైనా ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇప్పటికైనా వీటన్నిటిని యుగోస్ని పక్కన పెట్టి మీ సమస్యలు ఏదైనా ఉంటే మమ్మల్ని నలపొద్దు. కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఆస్తులు అవజేసుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు తగలేసిన వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం నిత్యం పనిచేసి సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ కూడా మీరు కలుపుకుని మీకు ఇబ్బందులు ఏదన్నా ఉంటే తెరవెనకమాల మాట్లాడుకుని సరి చేసుకుని తెలుగుదేశం పార్టీని కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న మిగిలిన పార్టీలు కానీ కలుపుకుని వెళ్ళమని చెప్పి కూడా మిమ్మల్ని దయచేసి మేము కోరుతున్నాం. మిమ్మల్ని ఏ విధంగా కూడా మాకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు. మీరు కలిసి ముందుకొచ్చి అందరినీ కలుపుకుని వెళ్తే పార్టీ కోసం అందరూ కూటమి కోసం అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి నేను చెప్పిన దాంట్లో ఏదన్నా పొరపాట్లు ఉన్నా సరే నేను నా వ్యక్తిగతంగా నేను మాట్లాడట్లా. కూటమిలో ఇబ్బందులు రాకూడదు, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కాలం కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో మీరు యుగోస్ వ్యక్తిగత ఇబ్బందులన్నీ పక్కన పెట్టుకుని కలిసి కూర్చుని మాట్లాడుకుని పనిచేద్దామని చెప్పి నేను మరోసారి మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు వేదిక మీద పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.